సో ఫ్రెండ్స్, రజాకార్ మూవీ ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. రజాకార్ మూవీ చూసిన తర్వాత మరీ ఇంత దారుణమా? రజాకారుల నైజాం పరిపాలన ఇంత దారుణంగా ఉన్నదా? ఇన్ని ప్రాణాలు పోయినవా? ఇంతమంది మహిళల మానభంగాలు జరిగినవా? చిన్నారులని చూడకుండా రేపు చేసి చంపేశారా? ఇంతమంది మత మార్పిడి జరిగిందా అనేటట్టు హింస మాత్రం భయంకరంగా చూపెట్టాడు డైరెక్టరు. 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత 1948 వరకు సపరేట్ దేశంగా హైదరాబాదును నైజాంలు ఏలిండ్రు. మనందరికీ తెలిసిందే. రజాకారుల పరిపాలన అనేది భయంకరంగా ఉన్నది అన్నట్టు కొంతవరకు తెలుసు, మనకు పూర్తిగా తెలియదు. పుస్తకాల్లో చదువుకున్నా కానీ మన పెద్దలు చెప్పినా కానీ కొంతవరకు అయితే తెలుసు. కానీ డైరెక్టర్ సినిమాలో రజాకారుల పరిపాలన అంటే ఇంత ఘోరంగా, ఇంత హీనంగా, ఇంత భయంకరంగా, ఇంత రక్తపాతంగా, మరి ముఖ్యంగా ఇంట్లోకి వెళ్ళి మహిళలను రేప్ చేసి చంపేసేటట్టు కొన్ని సీన్స్ అయితే భయంకరంగా చూపెట్టాడు డైరెక్టర్. కొంతవరకు అయితే సక్సెస్ అయ్యాడు. క్లైమాక్స్ మాత్రం గొప్పగా ఆకట్టుకోలేదు. ఇంకా డైరెక్టర్ తీసిన విధానం అయితే ఒక టాప్ హీరో క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా, దాదాపు ఎన్ని కోట్లు పెట్టిరో కానీ క్వాలిటీలో మాత్రం ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చాడు డైరెక్టర్. సూపర్గా తీశాడు డైరెక్టర్. పార్టులుగా తీశాడు. ఒక్కొక్క క్యారెక్టర్ చనిపోతుంటే ఇంకో క్యారెక్టర్ బయటకు వస్తుంది. నల్గొండ కానీ, మహబూబ్నగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, హైదరాబాద్ కానీ, పల్లెటూర్లకు ఒక ప్రాంతం అయిపోయిన తర్వాత ఒక ప్రాంతాన్ని చూపెట్టుకుంటూ వెళ్ళాడు. ఐలమ్మ క్యారెక్టర్ కానీ, ఇంకా అనసూయ క్యారెక్టర్ అయితే బతుకమ్మ ఆడేటప్పుడు అక్కడ కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యేటట్టుంది. బతుకమ్మ ఆడుతుంటే వాళ్ళ మొగుళ్ళని అందరినీ చంపేసి కొన్ని వందల మందిని లేడీస్ను బట్టలు లేకుండా కాల్ చేసే సీన్ మాత్రం ఎమోషన్ టచ్ అయ్యే విధంగా అక్కడ కొంతవరకు అయితే సక్సెస్ అయ్యిండు డైరెక్టరు. ఇంకా ఒకప్పటి హీరోయిన్ ప్రేమ దీంట్లో బలమైన క్యారెక్టర్ చేసింది. ఇంటర్వెల్ తర్వాత తన క్యారెక్టరు రజాకారులను ఎదిరించి పోరాడి తన కూతురు కోసం వాళ్ళతో ఫైట్ చేసి తుపాకులతో కాలుస్తున్నా కానీ అది ఎలా పోరాడింది. ఉన్న 15 నిమిషాలు అనసూయ క్యారెక్టర్ కానీ, మరి ముఖ్యంగా అలనాటి హీరోయిన్ ప్రేమ క్యారెక్టర్ చాలా బలంగా ఉంది. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ప్రేమ క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఆ విధంగా డైరెక్టర్ కొంతవరకు అయితే సక్సెస్ అయ్యిండు. స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాదును భారతదేశంలో విలీనం చేయడానికే అక్కడ నెహ్రూ కానీ, పటేల్ కానీ వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఏ విధంగా ఇక్కడ నైజాం ఆగడాలను కట్టించి హైదరాబాదును భారతదేశంలో విలీనం చేశారనేది క్లైమాక్స్ పాయింట్. క్లైమాక్స్ మాత్రం కొద్దిగా ఎమోషనల్గా ఇంకా గొప్పగా తీసినట్టే బాగుండు. సినిమా మొత్తం చూసిన తర్వాత ఇది బీజేపీకి అనుకూలంగా ఉంది. ఈ సినిమా ఎక్కువ హిందుత్వం మీద, రజాకారులు ఏ విధంగా హిందువులను హింసించి మత మార్పిడి చేసిర్రు, ఎంత దోపిడీ చేసిర్రు, ఎన్ని మానభంగాలు చేసిర్రు అన్నట్టు కొద్దిగా బీజేపీకి ఫేవరెట్గా ఉన్నట్టు సినిమా అనిపించింది. కొన్ని క్యారెక్టర్లు అయితే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయినాయి, బాగానే ఉంది. రిచ్నెస్ బాగా ఉంది. ఇంకా కొందరు పోరాటం చేసే యోధులుగా కూడా రజాకారుల మీద తిరగబడ్డే కొందరు క్యారెక్టర్లు కూడా చాలా బాగా తీశాడు డైరెక్టర్. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బీజేపీకి అనుకూలంగా ఇప్పుడు ఎలక్షన్ టైంలో తీసినట్టు అనిపించింది. రక్తపాతం, హింస, మత మార్పిడి, ఆడులను కొన్ని సీన్స్లో ఉంటాయి. బతుకమ్మ ఆడుతున్న టైంలో అనసూయ ఆడుతుంటే అప్పుడు వచ్చి వాళ్ళ బట్టలు కూడా తీసి గడ్డి మామూలోకి వెళ్ళి దావుకున్నా కానీ కాల్ చేసే సీన్ అయితే మనసుకు చాలా గాయమన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. రజాకారుల పాలన, నైజాం పాలన, ఆగడాలు సంవత్సరం కాలం పాటు ఎలా సాగింది అనేది 1947 నుంచి 1948 వరకు ఈ డైరెక్టరు కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పాలి. మనకు చూస్తున్నంతసేపు ఎక్కడ బోరు కొట్టదు. ఓ క్యారెక్టర్ చనిపోతూనే ఇంకో క్యారెక్టర్ ఇంకో ప్రాంతంలో నుంచి పుడుతుంది.